నాన్నగారికి జనక మహర్షి అనే బిరుదు మీరు ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఎందుకు? బాగా స్టడీ చేసి. ఎందుకు? ఏం స్టడీ చేశారు? నాన్నగారి దగ్గర ఉన్న గుణాలు ఏంటి? అయ్యే మరి అన్ని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుసు కాబట్టి ఈ రోజు వరకు నలుగురిని పోషిస్తున్నారు కదా. ఇప్పుడు నలుగురిని పోషిస్తున్నారు, నలుగురు ఐదుగురు. మరి చిన్నప్పటి నుంచి ఒకే పద్ధతిలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకే పద్ధతిలో ఉన్నారు. తెలిసిందా? చిన్నప్పటి నుంచి శివుడి పూజ, అదే భక్తి. అసలు నీకు చెప్పాలంటే నేను చెప్పలేను కూడా. ఎందుకు? చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, అది కాదు. అసలు జనక మహర్షి దూరంగా ఉన్నాం. జనక మహర్షి అని మహర్షి అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మా నాన్నగారికి జనక మహర్షి అని ఎందుకు బిరుదిచ్చారు? జనక మహర్షి రాజర్షి. ఆయన రాజ్య పరిపాలన చేశాడు, నలుగురు కూతురు పెళ్లిళ్ళు చేశాడు. మా నాన్న ముగ్గురికే చేశారు. నీ పెళ్లి కూడా చేశాడు. నాలుగైంది. పెళ్లి గురించి కాదు, ఆయన గురించి చెప్తున్నా. సీత, ఊర్మిళ వీళ్ళందరూ లేరా? వాళ్ళందరికీ ఇచ్చారు కదా, వాళ్ళందరికీ పెళ్లి చేశారు. వాళ్ళని ప్రజల్ని చక్కగా పరిపాలించాడు. రాజర్షి అయ్యాడు. ఆయన తపస్సులకి, రాజర్షి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన వృత్తి ఆయన మానల. వీళ్ళనే పెంచారు కదా ఇవన్నీ డైరెక్టర్ లాగా. ఆ ఇంటికి అంతా డైరెక్షన్. ఇప్పుడు చెక్కలు పట్టినలా అటువంటివన్నీ గుర్తొస్తున్నాయి. మరి నాన్నగారు దగ్గర పెట్టుకుని పూజా విధానాలు కానీ, చదివించడం కానీ అన్నీ చేసిందే నాన్నగారు. అనంతరం నాన్నగారు మధ్య మధ్య వచ్చిన తాతగారు ఉన్న వీళ్ళెవరు పట్టించుకోరు. ఈయనే స్వయంగా నాన్నగారే చేసి అందరినీ ఒక పద్ధతిగా, క్రమ పద్ధతిగా తీసుకొచ్చి చేశాడు. మధ్య మధ్యన చచ్చేదక్క కానీ, చచ్చేదక్క కూడా మాట్లాడారు, బాగా చూసింది. మన చచ్చేదక్క కూడా అంత తీసి పారేయటానికి వీల్లేదు. ఆమె కూడా స్వయంగా చూసింది, బాగానే చూసింది. నాన్నగారు కానీ కోటేశ్వర అన్నగారు కూడా బాగా చూశారు. అక్కడ పుట్టిన అందరిలో బాగా చూసారు. నాకు అదంతా పూర్వం సంగీతం ఇష్టం, కానీ ఇప్పుడు ఇష్టం ఉండవు. ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండవు. నాన్నగారు ఇష్టమా? ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళందరూ చచ్చిపోయారు. తాతగారు. నాన్నగారు అంటే ఎందుకు ఇష్టం మీకు? ఎప్పుడు వచ్చినా ఇగో బందర్కి వెళ్ళి బందర్ నుంచి ఈ మిఠాయిలు తీసుకొస్తారు, లేదంటే ఇక్కడ పుల్లారెడ్డి నుంచి తెస్తారు. నాన్నగారు అంటే నా దగ్గర తీసుకురావాలని కోరిక, నా డబ్బులతో. నాన్నగారు అంటే ఎందుకు ఇష్టం? అంత బాగా ఇష్టం. అంటే నేను చెప్పనా? ఎందుకు చెప్పండి. ఇష్టం లేని బిరుదు ఎట్లా ఇస్తారు నీకు? ఎందుకు ఇష్టం? రావు. ఎందుకు ఇష్టమో చెప్పరా? అందరికి ఎందుకు ఇవ్వలేదు బిరుదు? నాన్నగారు అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం ఉండదు, బాగుంటుంది. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం చెప్పరు? ఆయన చేతుల్లో ఆయనే చూసి ఇంట్లో ఉండి అన్ని మమ్మల్ని తీర్చిదిద్దారు కదా. డైరెక్షన్ ఆయనదే కదా. కుటుంబాన్ని ముందు కుటుంబం చూసుకోవాలి, చుట్టాలు బంధువులు తర్వాత చూసుకోవాలి. ముందు కుటుంబాన్ని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ అక్కని ఇవన్నీ చూసి, మమ్మల్ని, అన్న పిల్లల్ని అన్ని చూసి, మళ్ళీ బెబక్కోళ్ళు ఉన్నారు మళ్ళీ మధ్యన అక్కడ. ఆ ఇంట్లో ఆ పిల్లల్ని చూసి, మరి ఇంకొమ్మ తాతగారు, ఇంకొమ్మంటారు తాతగారి తల్లిని చూసుకుని ఇంతమంది ముందు మా అమ్మ గురించి అంటే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మకు కూడా ఏదైనా చిన్న బిరుదన్నా తీసుకురండి. ఏం బిరుదు తీసుకురండి? పిల్లలందరినీ పెంచింది తన మాట ప్రకారమే. అందరూ నడుచుకున్నారు. తక్కువ డబ్బుతోనే ఎంతో జాగ్రత్తగా ఈ రోజు వరకు గట్టిన అవుతుంది.